జనవరి 15న బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 70వ జన్మదినం సందర్భంగా నిర్వహించనున్న జన్ కళ్యాణ్కారీ దివాస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని తెలిపారు. టౌన్ వార్డు కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. జనవరి 15న నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోన్ ఇన్ఛార్జ్ కాదసి రవీందర్, జిల్లా ఇన్ఛార్జీలు బత్తుల లక్ష్మణ్, చిరశంకర్, జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి సంపత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లేపల్లి తిరుపతి, జిల్లా కార్యదర్శి చిట్టిపల్లి శ్రీనివాస్, జగిత్యాల అసెంబ్లీ ఇన్ఛార్జ్ గడ్డం శ్రీనివాస్, అధ్యక్షులు లింగాల గంగారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ బలోపేతం కోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రివ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా 15వ తారీఖు రోజు జోన్ స్థాయిలో నిర్మల్లో జరిగేటువంటి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలపెట్టినటువంటి జన్ కళ్యాణ్కారీ దినోత్సవం ప్రజా సంక్షేమ దిన బహిరంగ సభను విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల కార్యకర్తలకు, ప్రజలకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది. మరి పూలే అంబేద్కర్ల సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి ఈ బహుజన ఉద్యమం గెలిస్తేనే భారతదేశంలో బహుజనుల బతుకులు బాగుపడతాయి. మరి 78 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీల, అగ్రకుల, నిరుపేదల బ్రతుకులు ఏమాత్రం బాగుపడలేవు. మరి ఈ పార్టీలన్నీ ఈ బహుజనుల వ్యతిరేకమైన పార్టీలే, బహుజనుల సంక్షేమాన్ని కోరుకోని పార్టీలు. కాబట్టి అందుకే ఇప్పటికీ ఈ పేద ప్రజలు ఉచిత బియ్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, ఇందిరమ్మ చీరల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా ఈ పేద ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. బహుజన రాజ్యం వస్తే తప్ప ఈ బహుజనుల బతుకులు బాగుపడాయి. కాబట్టి జనవరి 15 నాడు జరిగేటువంటి బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని ఈ జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ.